Advertisement 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిలారెడ్డి, గైనకాలజిస్ట్ ఎట్ సృజన హాస్పిటల్స్, హైదరాబాద్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వికల్ క్యాన్సర్ గురించి. సో ఇండియాలో ఎక్కువ ఫీమేల్స్ ఫేస్ చేసే ప్రాబ్లం క్యాన్సర్, అందులో ఇంకా ఎక్కువ మెయిన్గా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వికల్ క్యాన్సర్. సో ఈరోజు మనం ఫస్ట్లీ మాట్లాడబోయే టాపిక్ బ్రెస్ట్ క్యాన్సర్. అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి గల సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మేడం? ఓకే, సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటప్పుడు వాస్ట్ సిమ్టమ్స్ అనేది మనకి కనిపిస్తాయి. సో మెయిన్గా మనకి అనిపించేది లోపల ఏదైనా గడ్డలాగా అనిపించడము బ్రెస్ట్లో, అది సైజ్ ర్యాపిడ్గా పెరగడం, చాలా తొందరగా అది పెరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన నిప్పులు ఏదైతే ఉందో అది రిట్రాక్ట్ అవ్వడము, ఇట్లాంటి మెయిన్గా మనకు కనిపిస్తాయి. చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చేసరికి బ్రెస్ట్ పైన ఏదైనా పుండులాగా రావడము, అది ర్యాపిడ్గా పెరగడము, బ్రెస్ట్ నుంచి ఏదైనా డిశ్చార్జ్ రావడము, అండ్ స్కిన్ టెక్స్చర్ మారుతుంది. అంటే ఎప్పుడైతే అక్కడ నీరు అనేది చేరుతుందో ఆరెంజ్ పీల్ లాగా స్కిన్ అనేది టెక్స్చర్ మారుతుంది. అండ్ పైన ఉన్న వీన్స్ అవన్నీ ప్రామినెంట్గా కనిపించడము, ఇట్లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో ఇట్లా ఏమైనా మీ బ్రెస్ట్లో ఏదైనా చేంజ్ అంటే మీరు నార్మల్గా ఫీల్ అయ్యేదానికన్నా ఇది డిఫరెంట్గా ఉంది అన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మేడం, బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఏమేమి రీజన్స్ అయి ఉండొచ్చు మేడం? రీజన్స్ అంటే స్పెసిఫిక్గా చెప్పలేము నాన్న. సో మెయిన్ అయితే అది జెనెటిక్ జీన్స్తో వస్తుంది. అండ్ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉన్న కొంచెం ప్రికాషన్స్ మనం రొటీన్ చెకప్ అట్లాంటివి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్మోకింగ్, కార్సినోజెనిక్ ఫుడ్స్, ఇవన్నీ కూడా దాంతో యాడ్ ఆన్ అవుతాయి. మేడం, ఎక్కువ మంది అనుకుంటారు బ్రా వేసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని. అది నిజమేనా లేదా అదొక అపోహ మేడం? అది జస్ట్ అపోహమ్మ, దానివల్ల ఏం రాదు. అది జస్ట్ బ్రెస్ట్ సపోర్ట్ చేస్తుంది అంతే. సో బ్రా వేసుకోకపోవడం అనేది వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్, బట్ దానివల్ల అయితే రాదు. మేడం, ఎక్కువ మంది యంగ్స్టర్స్కి బ్రెస్ట్లో గెడ్డలు అవుతుంటాయి అండ్ అది చాలా పెయిన్ కూడా వస్తుంది. అది క్యాన్సర్ యొక్క సిమ్టమా లేదా అది నార్మలేనా మేడం? సో కొంతమందికి పెయిన్ వస్తుంది. అది మ్యాక్సిమం చాలామంది 90-95% అమ్మాయిలు చెప్పేది పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు, అంటే ప్రీ మెన్స్ట్రల్గా అది వస్తుందన్నమాట. అట్లాంటి పెయిన్ని మనం ఎక్కువ కన్సిడర్ చేయక్కర్లేదు, అది నార్మల్ తగ్గిపోతుంది. అండ్ కొంతమందికి గడ్డలు ఉంటాయి. సో ఆ గడ్డలకి ఏంటంటే మనం FNAC అని టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసి అది నార్మలా లేకపోతే ఏదైనా ప్రమాదకరమా అని చూస్తాము. అది నార్మల్ అయితే దాన్ని చిన్న చిన్నవి అయితే వదిలేస్తాము. బట్ దానివల్ల తనకి ఏమైనా హెవీనెస్ ఫీల్ అవుతుంది అంటే చాలా పెయిన్ వస్తుంది, బరువుగా ఉన్నాయి అంటే అవి జస్ట్ రిమూవ్ చేస్తే సరిపోతుంది. మేడం, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? అది మనం ఎలా చెక్ చేసుకోవాలి మేడం? సో వెరీ గుడ్ పాయింట్. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గురించి ఎవ్రీ లేడీ షుడ్ నో, ఎవ్రీ గర్ల్ షుడ్ నో అమ్మ. సో ఇది ఏంటి అంటే మనం మన బ్రెస్ట్కి క్యాన్సర్ వచ్చే ముందు అంటే చిన్న చిన్న చేంజెస్ ఏదైతే మనం ఫస్ట్ చెప్పామో అవి మనం ముందే గ్రహించడానికి మనకి ఒక టైం ఇస్తుంది. సో ఎవ్రీ గర్ల్ షుడ్ డూ దిస్ ఎగ్జామినేషన్, ఓకేనా? సో ఎవ్రీ మంత్. సో ఎప్పుడు చేయాలి, ఏ మంత్లో ఏ టైంలో చేయాలి అంటే ఒక డేట్ పెట్టుకొని ఎవ్రీ మంత్ అదే డేట్లో చేసుకోవచ్చు. బట్ ప్రిఫరబుల్లీ ఎప్పుడు అంటే పీరియడ్ వచ్చిన 1 వీక్ to 10 days లోపల చేస్తే మనకి బెటర్ ఉంటుంది అనమాట. సో ఎందుకు అంటున్నా అంటే మనకి పీరియడ్స్ వచ్చేటప్పుడు చాలామంది అమ్మాయిలకి బ్రెస్ట్ స్వోలన్ అయిపోవడము, పెయిన్ రావడం, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు పెయిన్ రావడం, ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ మనకి ఒక 1 వీక్లో సబ్సైడ్ అయిపోతాయి. కాబట్టి పీరియడ్ వచ్చిన 1 వీక్ 10 days తర్వాత మనం ఈ టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి? సో ఉమెన్ అనేవాళ్ళు మొత్తం అండ్రెస్ అయిపోయి మనం మిర్రర్ ముందు నుంచోవాలి. నుంచొని బోత్ హ్యాండ్స్ ఆన్ ద హిప్స్ పెట్టి కొంచెం ముందుకు అని చూసుకోవాలి. ఏం చూడాలి? 2 బ్రెస్ట్ సేమ్ సైజ్ ఉన్నాయా, కలర్స్ ఏమైనా మారినాయా, లేకపోతే ఏదైనా సైజ్ డిఫరెన్స్ ఉంటుందా, ఇవి చూసుకోవాలి. ఓకేనా? అండ్ ఎవ్రీ మంత్ సేమ్గా ఉంటుందా? సో ఒక్కసారి చూసుకుంటే మనకి మేబీ అది నార్మలా అబ్నార్మలా తెలియదు.
ఎవ్రీ మంత్ చూసుకుంటుంటే యూ విల్ గెట్ టు నో అది నార్మలా అబ్నార్మలా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి పడుకొని లై డౌన్ అయ్యి మనం లెఫ్ట్ బ్రెస్ట్ చూసుకోవాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ తల కింద పెట్టుకొని రైట్ హ్యాండ్తో 3 ఫింగర్స్, ఈ 3 ఫింగర్స్తో మొత్తం బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. సో బ్రెస్ట్ని 4గా డివైడ్ చేసుకొని ఎవ్రీ క్వాడ్రెంట్ ఇట్లా ఇట్లా మనం చూసుకోవాలి. నెవర్ ప్రెస్ లైక్ దిస్. ఇలా ప్రెస్ చేస్తే లోపల ఏదో ఉంది అనిపిస్తుంది. సో 3 ఫింగర్స్తో ఇట్లా ఆర్ జిగ్జాగ్ మేనర్. అండ్ నిప్పిల్ని లాస్ట్కి మొత్తం చూసుకున్నాక నిప్పిల్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఏమైనా డిశ్చార్జ్ వస్తుందా దాంట్లో ఉంచి అనేది చూసుకోవాలి. సో ఇది ఎవ్రీ మంత్. సో అలానే మళ్ళీ రైట్ బ్రెస్ట్ చూసేటప్పుడు రైట్ హ్యాండ్ కింద పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ 3 ఫింగర్స్తో మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఎగ్జామినేషన్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసరికి మన యాక్సిలా అండ్ ఇక్కడ కూడా టెస్ట్ చేసుకోవాలి. సేమ్ 3 ఫింగర్స్తో సర్క్యులర్ మోషన్తో వెళ్ళి యాక్సిలా అండ్ ఇక్కడ టెస్ట్ చేసుకొని ఏమైనా కొత్తగా గడ్డలు అనిపిస్తున్నా స్వెల్లింగ్ అనిపిస్తున్నా ఇమీడియట్గా హాస్పిటల్కి రావాలి. అండ్ నెక్స్ట్ ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఫ్యామిలీలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ లేదా మల్టిపుల్ అంటే చాలామందికి వచ్చింది, ఇట్లాంటి వాళ్ళు ఇంకా కాన్షియస్ ఉండాలి. బ్రెస్ట్ ఎగ్జామినేషన్తో పాటు ఎవ్రీ ఇయర్ చెకప్ అనేది వాళ్ళు మిస్ అవ్వకూడదు. ఫ్యామిలీలో జెనెటిక్ పరంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఓకే, అదే చెప్తున్నా కదా. సో వాళ్ళు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఎవ్రీ ఇయర్ వాళ్ళ డాక్టర్తో కన్సల్ట్ అవ్వాలి. అండ్ చిన్న చేంజెస్ ఏమైనా నోట్ అయినా ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ వాళ్ళు చేసుకోవాలి దాన్ని. సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. బికాజ్ మనం అనుకున్నట్టు ఇది జెనెటిక్. సో ఆ జీన్స్ వల్ల వీళ్ళకి వచ్చే ఛాన్సెస్, అది కూడా ఫస్ట్ డిగ్రీ రిలేటివా సెకండ్ డిగ్రీ అంటే ఫస్ట్ డిగ్రీ అంటే మదర్ అండ్ సిస్టర్స్, ఆంట్, గ్రాండ్ మదర్ వీళ్ళందరూ సెకండ్. సో ఇట్లా దాన్ని బట్టి కొంచెం మనం రెగ్యులర్ చెకప్స్, మ్యామోగ్రఫీ ఇవన్నీ మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓన్లీ ఫీమేల్స్కే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా లేదా మేల్స్కి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా మేడం? సో ఇది చాలామంది అడగరు. మేల్స్కి కూడా బ్రెస్ట్ టిష్యూ ఉంటుంది, బట్ అది ఇన్యాక్టివ్లో ఉంటుంది. లోపల డక్స్ అనేవి ఇన్యాక్టివ్ ఉంటుంది, కానీ బ్రెస్ట్ టిష్యూ అని ఉంటుంది. సో కంపల్సరీ మేల్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తాయి. వాళ్ళేమీ దీనికి ఇది కాదు. బట్ కొంచెం ఫీమేల్స్తో కంపేర్ చేస్తే వాళ్ళకి కొంచెం తక్కువ వస్తుంది, బట్ వచ్చింది దట్ ఈస్ వెరీ డేంజరస్ అన్నమాట. సో వాళ్ళు కూడా సేమ్ ఇట్లానే ఏమైనా డిశ్చార్జ్ ఉన్నా ఆ బ్రెస్ట్ మీద వాళ్ళకి కూడా ఏమైనా స్కిన్ చేంజెస్ కనిపిస్తున్నా ఇమీడియట్లీ డాక్టర్ని వాళ్ళు కలవాల్సిందే.